రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన మీద పట్టు సాధించేందుకోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పట్టు సాధించే క్రమంలోనే డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం, అదే రోజు మంత్రివర్గ ప్రమాణం, మంత్రివర్గ సమావేశం, 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలపైన చర్చ చేయడం, ఆ తర్వాత ఇరిగేషన్ పైన, ధరణి పైన, రైతు బంధు పైన, విద్యుత్ సమస్య పైన, సాగునీటి పైన, పౌర సరఫరాలపైన, రెవెన్యూ యంత్రాంగం పైన, ఇట్లా అన్ని అంశాలపైన రేవంత్ రెడ్డి సమీక్షలు చేస్తూ వస్తున్నారు. కొన్ని తాను చేస్తున్నవి అధికార యంత్రాంగంతో, మరికొన్ని మంత్రివర్గంతో సహా సమీక్షలు చేస్తున్నవి ఉన్నాయి. ఈ శాఖల మొత్తం సమీక్షతో పాటుగా ఈ నెల 21వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్లతో సమావేశం జరగబోతున్నది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లాల నిర్వహణ చూస్తున్న వాళ్ళు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఐఏఎస్లతో సమావేశం జరగబోతున్నది. బహుశా ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి అంటే ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నవి, పెండింగ్లో ఉన్న అంశాలు ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఏమేమి చేయాలి అన్నదానిపైన కూడా ఆయన చర్చించే అవకాశం ఉన్నది. వాస్తవానికి ప్రభుత్వ యంత్రాంగం పై స్థాయి నుంచి కలెక్టర్లు, ఐపీఎస్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కింది స్థాయి వరకు అధికారులతో ప్రతి 6 నెలలకు ఒకసారి గతంలో రివ్యూలు జరిగేవి. అంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా, ఎట్లా వెళ్తున్నాయి, వీటిపైన ఇంకా ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి అంశాలపైన ప్రతి 6 నెలలకు ఒకమారు సమీక్షలు ముఖ్యమంత్రి చేసేవారు. ఈసారి బహుశా అలాంటి సంప్రదాయం మరోసారి తీసుకొచ్చే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తున్నది. అధికార యంత్రాంగాన్ని బదిలీలు, ఐఏఎస్ల బదిలీలు ఒకవైపు అవుతున్నాయి, ఐపీఎస్ల బదిలీలకు కూడా రంగం సిద్ధమవుతున్నది. ఈ మార్పులు చేర్పులు క్షేత్ర మండల స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకు అన్ని పోస్టుల్లో వారికి బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఈ బదిలీలు జరగడం కూడా ఇది అధికార యంత్రాంగాన్ని ఒక ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. అంటే తనదైన ముద్ర రేవంత్ రెడ్డి పరిపాలన వేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలనపై పట్టు సాధించే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని రివ్యూలు ప్రధానంగా రెవెన్యూకు సంబంధించిన అంశాలపైన, విద్యుత్కు సంబంధించిన అంశాలపైన, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన అంశాలపైన, ఇరిగేషన్ రంగంలో జరుగుతున్న పెట్టిన ఖర్చు, వీటికి సంబంధించిన పౌర సరఫరాలపైన, వీటిపైన పెట్టిన ఖర్చు, అదనపు అప్పులు ఎట్లా ఉన్నాయన్న దానిపైన కూడా ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. బహుశా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు లేదా ఆయన ఇస్తున్న హామీలు, చెప్తున్న మాటలు చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయన అతి కొద్ది రోజుల్లోనే పరిపాలన పైన పట్టు సాధించబోతున్నారని ఒక సిగ్నల్ కూడా మనకు వస్తూ ఉన్నది. ఇట్లా అన్ని అంశాలపైన ఆయన తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గంతో కలుపుకొని ఒకవైపున ప్రభుత్వము, పార్టీ, ప్రజలకిచ్చిన హామీని ఇట్లా 3-4 రకాల అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్లతో సమావేశం తర్వాత బహుశా రేవంత్ రెడ్డి పని మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఆయన పనిలో వేగం మరింత పెరిగే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి మునుపటి పరిపాలన కంటే, ఎందుకంటే సహజంగానే పోలిక ఉంటుంది, గత ప్రభుత్వంతోనూ గత ముఖ్యమంత్రితోనూ పోలిక ఉంటుంది. ఈ పోలిక కూడా అధికారులపైన లేదా పరిపాలన పట్టు సాధించడము, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని వెనువెంటనే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడము, కరెంటు, నీళ్లు, ఎరువులు, గిట్టుబాటు ధరలు, ఇవి ప్రధానంగా గత ప్రభుత్వం పోల్చుకోవడానికి అవకాశం ఉన్నది. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించినవి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశాలు కూడా ఇవి ఉంటాయి. వీటితో పాటుగా పురోగతికి సంబంధించిన సేవారంగానికి సంబంధించిన అంశాలు, ఇట్లా చాలా వాట్లలో గత ప్రభుత్వంతో పోలిక ఉంటుంది. కాబట్టి తాము భిన్నంగా ఉన్నామని, చాలా ప్రోగ్రెస్గా ఉన్నామని, అడ్వాన్స్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం కూడా చేయాలి, ఆ మేరకు చూపించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి తక్కువ కాలంలోనే తన పనితీరును, తన ముద్రను కనబర్చే ప్రయత్నం, పాలనపై ఈ విషయాలన్నింటిలో విజయం సాధించాలని, పాలనపై పట్టు సాధించాలి, ఆ పట్టు సాధించే దిశగా రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నట్టు మనకు అర్థమవుతున్నది. ఇక మరొక అంశం, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మునుపటి కంటే 2014, 2018 అంతకు ముందు కంటే కూడా ఎక్కువ ఓట్లను, ఎక్కువ సీట్లను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించింది. 8 ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగి ఇక్కడ 19 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉన్నది. ఈ ఊపుతోని
గతంలో గెలిచిన 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎంపీ స్థానాల సంఖ్యను పెంచాలనుకుంటున్నది. మొత్తం దక్షిణ భారతదేశంలో 31 ఎంపీ స్థానాలు బీజేపీకి ఉన్నాయి. ఆ 31లలో 4 స్థానాలు తెలంగాణ నుంచే ఉన్నాయి. మొత్తం తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలకు గాను ఎక్కువ స్థానాలు తెలంగాణ నుంచి గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఆదిలాబాదు, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాదు, హైదరాబాద్ ఇవి లోక్సభ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీ ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారికి ఈ ఎంపీలు కిషన్ రెడ్డి మినహా మిగతా వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఉన్నారు. ఆదిలాబాద్ స్వయం బాబురావుకే మరోసారి టికెట్ ఇవ్వాలని లేదా రమేష్ రాథోడ్ అక్కడి నుంచి పోటీలో ఉంటారని ఒక చర్చ కూడా ఉన్నది. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ పోటీలో దిగేందుకోసమై ఆయన ఆసక్తితో ఉన్నారని, అధిష్టానం ఆదేశిస్తే కనుక తాను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఆయన అంటూ ఉన్నారు. బహుశా మల్కాజ్గిరి నుంచి కనుక ఆయన ఈటెల పోటీలో ఉంటే కనుక మరి ఈసారి ఎట్లా ఉండబోతున్నదని కూడా ఒక చర్చ ఉన్నది.